వివిధ హోదాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ పండుగతోటి ఆనందాలు వెలువరియాలని, ప్రతి ఒక్కరి ఇంట ఆనందాలు వెలుగుచ్చాలని, పాడి పంటలు పరిశ్రమలు అన్ని బాగా నడవాలని, రైతు అన్ని విధాల సంతోషంగా ఉండడానికి మన ముఖ్యమంత్రి వర్యులు వారికి రైతు భరోసా కానీ మరియు ఇంధనం ఆత్మీయ భరోసా కానీ వేయడం జరుగుతుంది. ఇప్పుడు దానికి గాను రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది అనే ఆలోచన విధానంలో మన సీఎం గారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అన్ని విధాలుగా చేదోడు బాదుకుంటూ ప్రజలకు అపన్నాస్తమైన చేతిగుర్తైన మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి సేవ సహకారం అందించాలని ఒక సంకల్పంతో చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ సంతోషాలతో ఆనందాలతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పండుగ సందర్భంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆనందంతో కలకాలం వెల్లివిరాలని మరియు వారందరి ఆనందాలే కావాలనే ఒక ఆలోచనతో చూస్తున్న ఈ తరుణంలో మరియు రాబోయే కాలంలో భవిష్యత్తులో విధానంలో ఈ పండుగలతో పాటుగా ప్రజలు కూడా సంతోషంగా ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ఆయన ఆరోగ్యాలతో శశులతో సుఖ సంపదలతో ప్రజలంతా చల్లగా ఉండి వారి ఆలోచన విధానము బాగుండాలి, వాళ్ళు అనుకున్నట్టుగా సాగాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ